నమస్కారం. పితామహ పత్రిజీ గారికి కోటి నమస్కారాలు. నేను నా అనుభవం పత్రిజీ గురించి నేను కొంచెం చెప్పబోతాను. మొట్టమొదట నాకు ధ్యానం అంతే తెలియదు. నాకు స్పిరిచువల్ సైన్స్ అనే పుస్తకం పత్రిజీ గారు రాసిన పుస్తకాలను చదివాను. మెడిటేషన్ గురించి రాస్తున్నారు. అప్పుడు నాకు నా వయసుకి ఈ వయసుకి నా ధ్యానం చేయాలని నాకు నా మనసులో ఎప్పుడూ ప్రారంభం అయింది. అప్పుడు నేను నా ఉన్న చోట్ల వచ్చి ఒక సెంటర్ ఉన్నది, ధ్యాన సెంటర్. నా ఫ్రెండ్ ఒకటి చెప్పారు, సో నేను కలుసుకున్నాను. అది వచ్చి ప్రతి శుక్రవారం నడిపిస్తారు. నేను సేవ అని ఒకప్పుడు నా ఏదో చెయ్యాలా అలాగే సేవ అంతే. నా తెలుగు పిల్లలకి తెలుగు చెప్పడం ఆరంభించాను. తెలుగు పిల్లలకి వెళ్ళి చిన్నపిల్లలకి అచ్చుల అల్లులు చెప్పడం ప్రారంభించాను. అది సేవ, నా సేవ. అది తర్వాత ఆ టైంలో వచ్చి ఏంటంటే శుక్రవారం ఈ పిల్లలకి వెళ్ళి చెప్పియాలా, అదే శుక్రవారం నా ధ్యానం క్లాస్ కలుసుకోవాలా, ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే నేను ఏం చేశానంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, నాకు క్వాలిఫైడ్ ఏదో. అప్పుడు 2 టీచర్ వచ్చారు, వాళ్ళకి ఒప్పగించాను. దాని తర్వాత నేను ధ్యానానికి నేను కలుసుకోవాలి. ధ్యానాన్ని కలుసుకున్నప్పుడు నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం పేరు వచ్చి మాంసాహారం సాకారం. దాని నుంచి జ్ఞాపకం లేదు యువరాజ్ అని. ఆ పుస్తకం చదివాను. చదివిన తర్వాత అది ఏంటి అండర్స్టాండ్ చేయండి, నాకు అర్థం అవుతుంటే మనుషులు మాంసాహారం తింటున్నారు, మేకలు గడ్డి తింటుంది. అయితే మనుషులు మంచం ఎక్కుతున్నారు, మంచంతో హాస్పిటల్కి వెళ్తున్నారు. అయితే మేక కొండ ఎక్కుతుంది. దీన్ని ఏంటి అర్థం అయితే మాంసాహారం తినే వాళ్ళకి జబ్బు వస్తుంది, వాళ్ళకి నిండా హింస ఎత్తుంది. అయితే సాకారం తినే వాళ్ళకి ఒకటి లేదు అని దాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పొద్దు నుంచి నేను సాకారంగా మారాను. ఇదే నాకు ఒక చేంజెస్ ఉన్నది నా మీద. అప్పుడు ప్రతిరోజు ప్రతి శుక్రవారం నేను వచ్చి ధ్యానానికి వెళ్తాను. ఒకరోజు 2019లో పత్రిజీ గారు మలేసియాకి వచ్చారు. అప్పుడు మా సెంటర్లో వచ్చి కూర్చొని ధ్యానం చెప్పించారు. ఆయన చెప్పిన ఒక ధ్యానం గురించి నాకు నిండా ఇష్టపడింది. ఎలాంటే శ్వాస మీద ధ్యాస. అప్పుడు వెరీ సింపుల్, గాలి శ్వాసని గమనించండి. ఒక ఇది సింపుల్. ఇది నాకు నిండా బాగా ఉండింది. రెండోది వచ్చి నేను వచ్చి కింద కూర్చోమడు, అందుకు నాకు కుర్చీలో కూర్చుకొని ధ్యానం చేయడానికి ఆయన చెప్పించారు. వెరీ గుడ్. అప్పుడు నేను ఏంటి చేసినంటే ఆయన ధ్యానం చేసేసి అందరిని పిలిచి అందరం ముందు కూర్చున్నాము. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. నన్ను పిలిచారు, ముందుకు రండి. అప్పుడు ఆయన పక్కన కూర్చొని అడిగారు నన్నే, నీకు ధ్యానం గురించి ఎలాగ నీకు తెలుసు అలాగన్నాడు. నేను చెప్పాను, నాకు పుస్తకాలు చదివాను. అప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాను నన్ను అడిగారు. నేను చెప్పాను, చదివి 2 పుస్తకాలే. ఓకే, అలాగే ఇంకా ఎలాగ నేను తెలుసుకున్నావు అని మీడియా అలాగని చెప్పుకున్నాను. ఫ్రెండ్స్ త్వర నేర్చుకున్నాను చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, ఓకే నువ్వు వచ్చి ఇంకొకరు చెప్పాలా, ధ్యానం గురించి ఇంకొకరు చెప్పాలా ఆయన చెప్పారు. యూ టీచ్ అది ఇంగ్లీష్ చెప్పారు. యూ హ్యావ్ టు టీచ్ ఫ్రెండ్స్. అప్పుడు నాకు అర్థం అయ్యలేదు. నాకు వచ్చి చదువు నిండా లేదు. నేను నాకు డిగ్రీ లేదు, ఒకటి లేదు. అప్పుడు ఈ ధ్యానానికి డిగ్రీ కావాలని అనుకున్నాను. అయితే అక్కడ చూస్తే పెద్ద ఇది లేదు. తెలిసింది బయట పక్కన వాళ్ళకి చెప్పాలి, ధ్యానం గురించి చెప్పాలి. అదే ఆయన ఒక రిక్వెస్ట్. సరే చెప్పి నేను వెళ్ళి కూర్చున్నాను. ఇది నాకు పరిచయం మొదటి రోజు. రెండవ రోజు వచ్చి ఇంకొక సెంటర్లో ఒక ధ్యానం చెప్పించారు. నేను బయలుదేరిన ముందుకే నా కారు నా చోటుకి వెళ్ళడానికి 50 కిలోమీటర్ల దూరం ఉన్నది. నేను కారు తీసుకుని వెళ్ళినప్పుడు సగం త్రోవలో నిలబడిపోయింది. ఎలాగ దాంట్లో నా నుంచి ధ్యాన క్లాస్కి వెళ్ళాలి అని చేసి కొనుక్కొని నేను కారు పక్కన చేసి ఒకటి LRT మాకు అక్కడ ఉంది మా ఇంటి పక్కనే. సో ఆ కార్లు LRT వెళ్ళి మరి దిగేసి ఆ సెంటర్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ కూడా అలాగే కొందరు సందేశాలు ఇచ్చారు.
ఫ్లూట్ ఆయన ఊదారు. అంటే బాగుంటుంది ఆయన చేసింది. ఆయన ఫ్లూట్ అయినా నాకు ఫ్లూట్ ఏంటంటే ఆశ. అప్పుడు ధ్యానం చేయడానికి అందరిని మీద పిలిచారు. మీద పిలిచినప్పుడు నేను మీదన ఎక్కలేదు. ఎంతైనా కాలు నొప్పి ఉందని మీద కొట్టుకోలేదు. కిందనే కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం ముడిసింది. సందేశం చెప్పారు కొంచెం. దానికి ఆయనకు ప్రచారం ముడిసిపోయింది. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నేను వచ్చి ఆయన ముందుకు నిలబడాను. ఎటు మాట్లాడాలని అనుకున్నా అటు మాట్లాడముండదు. ఏమైపోయినాను. కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది. అప్పుడు నేను పత్రికారు కూడా చెప్పాను, మనుషులు ఇంత క్రూరంగా ఉన్నారు అలాగే ఒక మాట చెప్పాను. అదే నాకు ఆయనకు ఫస్ట్ వర్డ్ ఆయన మాట్లాడింది. ఆయన చూసి దగ్గర పక్కన పెట్టుకొని ఆయన చెయ్యి నెత్తి నా భుజం మీద పెట్టాడు. అప్పుడు నాకు ఇది ఎనర్జెటిక్గా వచ్చింది. ఆ ఏడుపు నిలబడిపోయింది. హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఆ టైంలో నాకు ఆయనతోటి ఫోటో పట్టిన సమయం దొరికింది. అప్పటి నుంచి ధ్యానం చేసిన వల్ల నాకు ఏటి లాభాలు వచ్చింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పినప్పుడు నిజమే. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తాను. నాకు టైం లేదు, ఏ టైంలో చేస్తాను. దీనివల్ల లాభం ఏంటంటే నాకు మనసు శాంతంగా ఉన్నది, హ్యాపీగా ఉంటాను, కోపం తగ్గిపోయింది. మా ఇంట్లో కూడా నాన్న చెప్తారు, నాన్న ఎలా మారిపోనారని. అదే చెప్తాను నేను. ధ్యానం చేస్తే అన్నీ మారుతుంది. మనుషులు చెప్తే మనకడ చెప్తే మనం ఆలంకించాం. అయితే ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా అది మారుతుందని చెప్పి నేను చెప్పాను. దాన్ని ఇప్పుడు అదే పాటిస్తాను. ధ్యానం ఎంతో ఇబ్బందులు అన్నీ క్లియర్స్ అయిపోయింది. నాకు హ్యాపీగా ఉన్నాను. 2019 తర్వాత నేను మహిళా ధ్యాన చక్రం నడిపించారు ఇండియాలో. నేను వచ్చాను. అప్పుడు ఆ టైంలో వచ్చి నాకు ఒక చిన్న ఇబ్బంది పడింది. ఇబ్బంది లేదు. దానికి ముందు నా ఉద్యోగం చేసిన చోట్ల వచ్చి నాకు జీతం ఇవ్వలేదు. ఎలాగంటే నేను వచ్చి స్టీవర్డెస్లు ఎక్కించిన పని, నాకు కెప్టెన్లో ఈ విమానం కెప్టెన్లో వాళ్ళని ఎక్కించిన పని. ఆ టైంలో వచ్చి విమానం పడిపోయి 370 ఆ విమానం పడిపోయి కనపడకపోయింది. అప్పుడు నా జీతం స్టాప్ చేసినారు. 2 సంవత్సరాల ముందుకు నాకు ఆ జీతం ఇవ్వలేదు. నాన్న వెళ్ళకుండా పోనాను. నాన్న ఈ మహిళ ధ్యాన చక్రం రాబో ముందుకు 2 సంవత్సరాల తరువాత ఆ కంపెనీ బాస్ మేనేజర్ నన్ను పిలిచారు. నీ చెక్ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకోండి. ఇది ఏంటి అండర్స్టాండ్ అంటే నాకు ధ్యానం వల్లే ఇది వస్తుంది అని అలాగని నేను అనుకున్నాను. అదే నేను చెప్పాను, అవి నా ఇండియాకి వెళ్తాను, ఒక వారం తర్వాత వచ్చి నేను తీసుకొస్తాను చెప్పి అలాగే వచ్చాను. అది ఇచ్చినాడు. ఇదే నాకు నడిచింది. ఇండియాలో ఈ 4 రోజులు కలుసుకున్నాను. వాళ్ళు చెప్పినట్లు నాకు లాభం ఎన్నో దొరికింది. ఎప్పుడు నాకు లాభమే. సంతోషంగా ఉంటాను. పిల్లలు కానీ సంతోషం ఉంటాను. వాళ్ళు అడుగుతారు, నాన్న ఎప్పుడు చూస్తే నా కళ్ళు మూసుకొని దాన్ని ధ్యానం చేసుకొని ఉంటాను. వాళ్ళు చూస్తున్నప్పుడు అంతా అది నాకు 2 తృప్తి ఉన్నది. నాకు ఎంతదా టైరింగ్ అంతా కూడా ధ్యానం చేస్తే ఆ టైరింగ్ పోతుంది. ప్రతిరోజు 5 గంటలకు నేను నెగిసిపోతాను, నిద్ర రాదు. అంతే. పొద్దున్నేస్తే యాక్టివ్గా ఉంటాను, ఎనర్జెటిక్గా ఉంటాను, ధ్యానం చేస్తాను. ఇదే నా పని. నాకు ఒక పని లేదు ఇంట్లో. నా భార్య ఏ పనులు చేయవద్దు ఒకదు. నేను కూర్చొని ధ్యానం చేయడమే పని, అది నా పని. మా మలేషియాలో మా సెంటర్లో 2 ఉన్నారు. మా మాస్టర్గా ఉన్నారు. లక్ష్మణ్ గారు, సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళిద్దరూ ఎక్కడ కూడా ధ్యానం చెప్పించడానికి నన్ను తీసుకొని వెళ్తారు. 100 మైళ్ళని సరే, 50 కిలోమీటర్ని సరే నన్ను తీసుకొని వెళ్తారు. నేనే వెళ్తాను. వాళ్ళతోటి కలిసి కూర్చొని ధ్యానం చేస్తాను. అయితే అది ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంత దూరం ట్రావెలింగ్ చేస్తాడో ఆయనతోటి నిండా బాగా ఉంటుంది. అది ప్రచారం చేసుకుంటారు. ప్రచారంగా ఆయన యొక్క సేవ ఎప్పుడు పత్రిజీ ఆయన నుంచే మాట్లాడతారు. ఇది లేదు. పత్రిజీ గారు భగవద్గీత శ్లోకాల్లో ఏదో చెప్తారు. నాకు నిండా ఇష్టం భగవద్గీత పుస్తకం చదువుతాను. సంస్కృతి తెలదు, అయితే ట్రాన్స్లేషన్ తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది. నాకు నేర్చుకోతాను. కృష్ణ భగవాన్ ఏడు చెప్పాడు అంటే,
ఎన్నో ఇది చెప్పుతాడు, సందేశం ఇచ్చున్నాడు. అయితే అర్జునుడికి చెప్పిన ఇదే, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం ధ్యానం అంతే. శ్వాస మీద ధ్యాస. ఇది అది నాకు నిండా హెల్ప్ఫుల్ అయింది ఈ భగవద్గీత. నేను ఎవరికి అందరికీ నడిచాను. పత్రిజీ సార్ ఎప్పుడు ఇన్ని గీత శ్లోకాలు చెప్తారు, మనం విని శ్లోకాలు అర్థం చేసుకోవచ్చు. అది చేస్తాను, నేను చేస్తాను, ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. ధ్యానం చేసే ఎప్పుడు ధ్యానం ప్రారంభించానో నేను పుస్తకాలు చదవడం ప్రారంభించాను. నాకు పుస్తకాలు తెలుగు పుస్తకాలు అంటే ప్రేమ. నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని మాసుల్లో చెప్పిన చూస్తే వాళ్ళకి కన్ను మూస్తే సూర్యభగవాన్ కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. ఇదంతా నమ్మలేదు, అది నిజమే అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తున్నాను, ఇది నాకు సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను. చూడవచ్చు. సమీపంలో ఒక పుస్తకం చదివాను. ఇలాంటి కొన్ని అనుభవాలు పుస్తకాలు రాశారు, నేను చదువుతాను. నాకు ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవడానికి ప్రారంభించాను నేను. ఇప్పుడు 2021 నుంచి ఇప్పుడు 22 నేను తిరిగి ఇండియాకి వెళ్ళాను. మహేశ్వర ప్రమైడ్ దాంట్లో ధ్యానం 10 రోజులు ఉన్నాను. 2 రోజులు బయలుదేరిపోతాను మలేషియాకి. ఇక్కడ వచ్చి ధ్యానం చేసినప్పుడు ఎంత నిద్ర ఎనర్జెటిక్గా ఉన్నది, సంతోషంగా ఉన్నది. మా పిల్లలు మలేషియాలో అంతా కూడా వాళ్ళ గురించి ఎప్పుడూ అటాచ్ చేయలేదు, ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు భవిష్యత్తు గతంలో నేను ఆలోచించను, భవిష్యత్తు కూడా ఆలోచించను, వర్తమానంలో అదే అలాగ ఉన్నాను. నేను ప్రారంభించాను. ఇప్పుడు నా సంతోషంగా ఉన్నాను. గతం గురించి తలుచుకుంటే అది వచ్చి మనకి కీడు అవుతుంది, దుఃఖాలనే తీసుకుని వస్తుంది. భవిష్యత్తు చూస్తే మనకి కోరికలు ఎక్కువ ఉంటుంది. అందువల్ల వర్తమానంలో ఏంటి నడితే ఆపోద్దే అదే. నేను మా సెంట్రల్ నుంచి ప్రతి నెల ఒకసారి ట్రెక్కింగ్ వెళ్తాము. ట్రెక్కింగ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తాము, ప్రకృతి ధ్యానం చేస్తాము. మాకు ఇదంతా అరేంజ్ చేసిన మా మాస్టర్ గారు లక్ష్మణ్ గారు ప్రమాదంగా అరేంజ్ చేస్తారు. జంగిల్ ట్రెక్కింగ్లో మా ఒక టీషర్ట్లు వేసుకొని ఇంగ్లీష్లో రాసి ఉంటే బీ ఏ వెజిటేరియన్, మెడిటేట్, లవ్ నేచర్, ఈ 3 వెనకాల రాసి ఉంటుంది. మా రేలీకి వెళ్తే ఇది వేసుకొని వెళ్తాము. రేలీ పెద్దగా చేయము. మా వాకింగ్ వెళ్ళినప్పుడు ఈ టీషర్ట్ వేసుకొని వెళ్తాము. వెనకాల ఎవరో వాళ్ళు చూసి అడుగుతారు ఇది ఏంటి దీన్ని, నాకు చెప్తాను, ధ్యానం గురించి చెప్తాము. మా సెంటర్కి రండి, ఇది మనం వాళ్ళకి చెప్పి పిలుస్తాము. ఇది ప్రతి నెలకు ఒక చుట్టూ. అదే నా వాకింగ్ వెళ్ళినప్పుడు నేను ఆ టీషర్ట్ వేసుకొని నడుస్తాను. అప్పుడు కూడా నిండా మనసులు అడుగుతారు ఏది దీన్ని, ధ్యానం చేయండి, ప్రీమేట్ ధ్యానం చేయండి, మా సెంటర్ ఉన్నది, అక్కడ వచ్చి మీరు ధ్యానం చేస్తే మీకు మంచిది నడుతుంది. అయితే మనం తప్పులు చేసినప్పుడు మనకు తెలియదు. అయితే ధ్యానం చేస్తే మన తప్పు ఏది మనకు తెలిసిపోతుంది. మనం మంచి అసూయ గుణంలో కూడా మన చేరము, మనం దూరంగా ఉంటాము. ఇలాంటి ఈ అనుభవం నాకు ఉన్నది. ధ్యానమే నాకు సాయం చేస్తుంది. నేను ముగించుకుంటాను నా యొక్క మాటనే. PMC ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వాళ్ళు PMC ఛానల్ త్రూఅవుట్ ద వరల్డ్ అందరికీ పంపుతున్నారు. వాళ్ళు మా ధ్యానం గురించి పత్రిక చెప్పింది అన్నీ నేను అదే పాటిస్తాను. నేను అందరికీ చెప్తున్నాను, లోక సుఖింతో బావును, అందరూ బాగుండాలా, వాళ్ళతోటి నేను బాగుండాలా, అదే నేను ఎప్పుడు ప్రార్థిస్తాను. జై పత్రిజీ. నమస్కారం. థ్యాంక్ యూ. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.